అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిపై కూటమి సర్కారు కొరడా జులిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతుంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, రచయిత పోసాని కృష్ణమురళి, నటి శ్రీరెడ్డిపై ఇప్పటికే ఏపీలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అయినా ఆర్జీవీ విచారణకు డుమ్మా కొట్టడంతో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు కూటమి సర్కారు దూకుడుతో ఇప్పటికే పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి తాము ఇకపై రాజకీయం గురించి మాట్లాడమంటూ చేతులెత్తేశారు. మొత్తంగా కూటమి సర్కారు దూకుడుతో నిన్నటిదాకా వైసీపీకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళంతా సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు. కూటమి సర్కారు సోషల్ మీడియా పోస్టులను ఎందుకు సీరియస్గా తీసుకుంది? కేసుల భయంతోనే అగ్గిబరాటాలు సైలెంట్ అవుతున్నారా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సోషల్ మీడియా పోస్టులపై ఏపీ కూటమి సర్కారు ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన పోస్టులకు ఇప్పుడు కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. వర్మ అరెస్టు తప్పదనే ప్రచారం ఉంది. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా, లేదు ఇదంతా కక్ష రాజకీయమా? దీని గురించి మనతో మాట్లాడేందుకు మెరుపుల మహేష్ గారు, జనసేన లీడర్, అలాగే మధుబాబు గారు, వైసీపీ లీడర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మెరుపుల మహేష్ గారు, నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది కదా అని రకరకాల పోస్టులు పెట్టి వ్యక్తిగతంగా ఉన్న విషయాన్ని కూడా బయటకు లాగిన పరిస్థితి ఉంది. ఇదంతా ఏంటి అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ అనే పరిస్థితి గతంలో ఉండేది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అయితే మనకు తెలిసిందే, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన అరెస్ట్ వరకు కూడా అంశం వెళ్తున్న పరిస్థితి, ఆయన పరారీలో ఉన్నారంటున్నారు. మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తారు మీరు? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన స్వతంత్ర యాజమాన్యానికి, అలాగే మీకు, ప్యానల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, మనం శ్రీరెడ్డి కానీ, లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే ఇంకా చెప్పాలంటే నందిగామ సురేష్ కానీ, ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నట్టే వర్ర రవీందర్ రెడ్డి కానీ, ఇదంతా వీళ్ళందరూ కూడా ఏంట్రా అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ లో చాలా ఆర్గనైజ్డ్ గా వీళ్ళు ఒక క్రైమ్ నడిపారు. ఇప్పుడు ఇదేది కక్ష సాధింపులు అనే కక్ష సాధింపులు అనే మాటే కాదు సార్. వీళ్ళందరికీ కూడా ఏంట్రా అంటే డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా విజయవాడలో ఒక ఆఫీసులు పెట్టుకొని వీళ్ళందరూ కూడా జీతాలు ఇస్తూ, వీళ్ళందరూ కూడా డబ్బులు పోగేస్తూ, వీళ్ళందరూ కూడా ఒక వర్క్ ఇచ్చి, టార్గెట్లు ఇచ్చి, సోషల్ మీడియాలో మీరు వెళ్ళి పోస్టులు పెట్టమని చెప్పి, దాని అన్నిటికి కూడా ఒక సిస్టమేటిక్ గా, ఒక ఆర్గనైజ్డ్ గా జరిగింది. అందుకే ఈ రోజు బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వర్ర రవీంద్ర రెడ్డి కానీ, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా చాలా మంది, సజ్జల భార్గవ రెడ్డి కానీ, చాలా మంది కూడా, ఇంకా అర్జున్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది పేర్లు బయట వస్తాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద దాడి చేయాలనో, లేకపోతే కుట్రనో అనే మాట్లాడడం మాత్రం ఫస్ట్ మానాలి. ఎందుకంటే డెఫినెట్లీ ఒక కొత్తగా ఎదిగే స్టేట్ లో డెఫినెట్ గా వచ్చేసి లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఆర్టికల్ 19 అని చెప్పి, ఆర్టికల్ 19 చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడే దాని వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా, సమాజంలో ఇబ్బంది జరిగినా, లేకపోతే ఒక పార్టీకి అన్యాయం జరిగినా, ఒక రెప్యుటేషన్ దెబ్బతిన్నా తిరిగి మళ్ళా మాట్లాడకూడదు అని కంట్రోల్ చేసి ఆర్టికల్ 20 కూడా చాలా వరకు చాలా మందికి తెలియదు అనుకుంటా. సో కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ నేను అడుగుతాను సార్, అసలు రామ్ గోపాల్ వర్మని కానీ, శ్రీరెడ్డిని కానీ, లేకపోతే బోరుగడ్డ అనిల్ని కానీ వీళ్ళెందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిఫెండ్ చేస్తారు? వై వైఎస్ఆర్సీపీ పీపుల్ ఆర్ డిఫెండింగ్ దిస్ పీపుల్? యాక్చువల్ రామ్ గోపాల్ వర్మకి మాకేం సంబంధం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుకోవాలి, శ్రీరెడ్డికి మాకేం సంబంధం అని చెప్పి తప్పుకోవాలి, బోరుగడ్డ అనిల్కి మాకేం సంబంధం అని తప్పుకోవాలి. ఇలాంటి చోట్లలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వచ్చి డిఫెండ్ చేస్తారు? ఈ రోజు కూడా చూసాం, ఎవరైతే ఒక లాయర్, నేను కూడా ఒక హైకోర్టు కేసు, ఒక లాయర్ ఎవరైతే ఈ రోజు రామ్ గోపాల్ వర్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదంతా చిన్న చిన్న కేసులు, దీనికి ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పాను కదా ఆయన అందుబాటులో ఉన్నప్పుడు వస్తాడని చెప్పి అని ఎవరైతే అడ్వకేట్ మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా గతంలో
ఎన్నో మీడియాల్లో డిబేట్లలో కూర్చొని వైఎస్ఆర్సీపీకి త్వరగా మాట్లాడిన వాళ్ళు. ఈ రోజు నేను అదే అడుగుతున్నాను. ఈ రోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు రామ్ గోపాల్ వర్మని కానీ శ్రీరెడ్డిని కానీ వీళ్ళందరూ ఎందుకు వెనకేసుకొస్తారు? మళ్ళా మాట్లాడితే వీళ్ళకి మా పార్టీకి సంబంధం లేదంట, మాకు వీళ్ళకి సంబంధం లేదంట. అంటే సేమ్ టైం మళ్ళా చూస్తే వీళ్ళే కోట్ల కాడిలో పడుకొని వాదిస్తా అంటారు. ఈ రోజు రామ్ గోపాల్ వర్మకి ఎన్ని కోట్లు ఇచ్చారు? అసలు రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీసేవారు ఎవరున్నారు సార్ ఇండస్ట్రీలో? అసలు రామ్ గోపాల్ వర్మ అనే అతనితో సినిమాలు తీసేవారు ఎప్పుడు? గత 5 సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ బతికింది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో. ఇక్కడ కూడా పొంగనూరులో ఉంటారు ఒక అతను, దాసరి అని చెప్పి ఒక ఇంటి పేరుతో ఒక అతను ఉంటాడు. అతను ప్రొడ్యూస్ చేస్తాడు సినిమాలకంతా కూడా. అసలు వైఎస్ఆర్ ఈ రోజు వరకు రామ్ గోపాల్ వర్మకి అసలు క్రెడిబిలిటీ, అసలు అతని సినిమాలు అవుట్డేటెడ్ అయిపోయింది. ఇట్లాంటి సందర్భంలో మీరు వచ్చి కూర్చోబెట్టి మాట్లాడి, ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ అందరూ మాట్లాడిన తర్వాత డెఫినెట్ అతను ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇంకోటి చెప్తాను చూడండి సార్, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఇప్పుడు అతని మీద బుక్ చేసిన సెక్షన్ చూసుకుంటే 353, 336 ఫోర్జరీ స్టేట్మెంట్స్ కండక్టింగ్ టు పబ్లిక్ మిస్చీఫ్ అని అలాంటివే ఉన్నాయి. బట్ నిజంగా కానీ బిఎన్ఎస్ సెక్షన్ 111 కింద ఖచ్చితంగా ఇతని మీద శిక్ష ఖచ్చితంగా ఫైల్ అవుతుంది, ఇతని మీద ఖచ్చితంగా పడుతుంది. బిఎన్ఎస్ సెక్షన్ పడిందంటే అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు చూడండి సార్, సోషల్ మీడియాలో ఈ రోజు నేను ఒక పోస్ట్ పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి మీద. డెఫినెట్లీ దాని మీద నన్ను అరెస్ట్ చేస్తారా అంటే నిజానికి చట్టం ప్రకారం అరెస్ట్ చేయడానికి లేదు. బట్ నా పోస్టులు కానీ కంటిన్యూగా వస్తా ఉంది అంటే, నేను ఒక ఇంటెన్షన్ తో చేస్తా ఉన్నట్టయితే, నాలాంటి పోస్టులే చాలా చోట్ల కూడా కనబడతా ఉన్నట్టయితే, దట్ మీన్స్ నా పోస్ట్ కు సంబంధించి తర్వాత కొన్ని వేల మంది దాన్ని ఫాలో అవుతున్నట్టయితే, వేల మంది దాన్ని షేర్ చేస్తున్నట్టయితే, దట్ కమ్స్ అండర్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నేను ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడేసి డైరెక్ట్ గా పెట్టేసి దానివల్ల అది పోలీస్ చట్టంలో కానీ లేకపోతే ఈ యొక్క బిఎన్ఎస్ లో కానీ ఎక్కడ ఈవెన్ మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కానీ ఎక్కడ కూడా ఒక పోస్టుకో 2 పోస్టులకో ఎవరు పట్టించుకోరు, దానికంత వెయిట్ రాదు. ఎప్పుడైతే ఒక ప్రాసెస్డ్ గా, ఒక సిస్టమాటిక్ గా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇక్కడ నుంచి అక్కడికి అనేది వెళ్తుందో, దట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. అది మహేష్ గారు, మీరు చెప్తున్నట్టు ఇదంతా రాజకీయ కక్ష కాదు, ఇదంతా ఎవరైతే చేస్తున్నారో వారి మీదే మేము కేసులు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ గతంలో జనసేన మీద కానీ టీడీపీ వాళ్ళ మీద కేసులు పెడితే కనుక అది మాత్రం రాజకీయ కక్ష అంటూ గతంలో చెప్పారు. మరి దాన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు మీకు రీసెంట్ గా ఒక 1 వీక్ బ్యాక్ మహాసేన రాజేష్ మీద ఒక కేసు ఫైల్ అయింది. ఎవ్రీవన్ నోస్ దట్ మహాసేన రాజేష్ అతను తెలుగుదేశం అధికార ప్రతినిధి, అందరికీ తెలుసు. ఇది ఇక్కడతో ఆగదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా బోల్డ్ గా అసెంబ్లీలో ఇది కేవలం ఒకరికే సంబంధించింది కాదు, రేపు ఎవరు తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కూడా ఎవరు కేసులు పెట్టినా, ఎవరు ఇలా తప్పులుగా మాట్లాడినా వాళ్ళ మీద కూడా కేసులు ఖచ్చితంగా పడుతుంది అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా చెప్పడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమి చేయలేదు. బహుశా ఆయన ఎంజాయ్ చేసినాడు. శ్రీరెడ్డి మాట్లాడుతా అన్నా ఎంటైర్ వైఎస్ఆర్సీపీ ఎంజాయ్ చేశారు. రాఘోపాల్ వర్మ ట్వీట్లు పెట్టినా ఎంటైర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంజాయ్ చేశారు. బోరగడ్డ అనిల్ మాట్లాడినా ఎంటైర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ తిట్టినా, లోకేష్ తిట్టినా ఒక్కరు కూడా టీవీ డైరెక్ట్ లోకి వచ్చి అతను మాకు సంబంధం లేదు, అలా మాట్లాడటం తప్పు అని ఒక కార్యకర్త దగ్గర నుంచి ఒక ముఖ్యమంత్రి దగ్గర వరకు ఎవరు కూడా చెప్పలేదు. బట్ ఈ రోజు నాకు అర్థం కావట్లేదు, అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వస్తారు? అసలు రామ్ గోపాల్ వర్మ కేసు తప్పు పెట్టింది అని మాట్లాడే అవసరం ఏముంది? రామ్ గోపాల్ వర్మ ఏమన్నా నీతులు చెప్పాడు సార్? ఆయన ఏమన్నా సాగంటి కోటేశ్వరరావు లాగా లేకపోతే గరీపాటి లాగా సమాధానానికి ఏమైనా మెసేజ్లు ఇస్తాడు రామ్ గోపాల్ వర్మ? కూతురుతో కూర్చొని ఫోన్ చూస్తానని చెప్పి ఒక క్యారెక్టర్, ఒక అతన్ని ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు డిఫెండ్ చేస్తారంటారు. నేను అదే అంటాను. ఇప్పుడు కాదు సార్. రైట్ మహేష్ గారు, మనం మాట్లాడదామండి. ఇంకా మనతో పాటు మధుబాబు గారు పీలిశెట్టి వైసీపీ లీడర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుబాబు గారు నమస్తే అండి. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా పోస్టులకు ఇప్పుడు అరెస్టుల వరకు కూడా వ్యవహారం వెళ్తున్న పరిస్థితి ఎలా చూడాలి? రామ్ గోపాల్ వర్మ పాపాలు పండే అనుకోవాలా, లేక ఇదంతా కక్ష సాధింపు అనుకోవాలా? నమస్తే విజయ్ గారు అండ్ అదే ప్యానెల్లో ఉన్న మహేష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఇంతకు ముందు ఎప్పటి నుంచో ఈ చట్టాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో ఈ అన్ని పార్టీలకు కూడా ఒక అకౌంట్స్ ఉన్నాయండి. తెలుగుదేశంకి కానీ, జనసేనకు కానీ, వైఎస్ఆర్ పార్టీకి.
దానికి అనుగుణంగా ఎలక్షన్స్ ముందైతేనేమి లేకపోతే ఏదైనా వచ్చిన ఒక సందర్భంలో సమస్యలు గురించి కాకుండా ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే దాని ద్వారా సెటైర్లు వేసి ఆ సెటైర్స్ ద్వారా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ, ఇంకొక పార్టీ నుంచి ఇంకొక పార్టీ అవన్నీ కూడా కంటిన్యూగా చేస్తుంది. దీంట్లో ఎవరు మంచి వాళ్ళు అని చెప్పడానికి లేదు. ఈరోజు తెలుగుదేశం వారు కానీ, జనసేన కూటమి కానీ, కూటమి ప్రభుత్వం చెప్తే చెప్పొచ్చు. మనం మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మనం సోషల్ మీడియా గతంలో చూస్తే ప్రతి ఒక్క విషయంలోని కూడా లోకేష్ మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద కానీ, మంత్రుల మీద కానీ చాలా వరకు పెట్టడం జరిగింది. సాక్షాత్తు 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలోని తెలుగుదేశం వారే ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ ర్యాగింగ్ అనేది. స్టార్ట్ చేసి ఆ 14 నుంచి 19 వరకు చేసిన తర్వాత 19 నుంచి 24 వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎవరు కాదనలేని విషయం. అయితే శ్రీరెడ్డి కానీ లేకపోతే వర్మ గారు కానీ వీళ్ళందరూ తీసుకుంటే వీళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉండడం వలన ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల పార్టీ వాళ్ళు స్పందించి ఉండొచ్చు. కానీ ఎంతవరకు అంటే కానీ మధుబాబు గారు ఒకటి, ఇప్పుడు శ్రీరెడ్డి విషయాన్ని మనం చూసుకుంటే కనుక ఆమె లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఆమె జగన్ చెల్లి షర్మిలను కూడా అతి దారుణంగా రకరకాల బూతులు, అంటే చెప్పుకోవడానికి వీలైన బూతులు తిట్టింది. మరి అలాంటి బూతులు తిట్టినప్పుడు మీ వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అని మీరు చెప్తున్నారు. ఇండైరెక్ట్గా అయినా సరే డైరెక్ట్గా ఎప్పుడైనా సరే ఆమెతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఎలాంటి పోస్టులు ఎందుకు పెడతారని వైసీపీ ఎందుకు అడగలేకపోయింది? ఇప్పుడు శ్రీరెడ్డి గారి విషయం తీసుకుంటే ఆ లాంగ్వేజ్ ఇప్పుడు ఒక్క వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేయడంలోనే కాదండి, మిగతా వీడియోస్ కూడా అలా రావడం, డైరెక్ట్గా మాట్లాడడం చాలా దురదృష్టకరం అండి. నేనైతే దానికి ఏకీభవించను. వేరే రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ వాళ్ళు ఏంటంటే పార్టీకి సపోర్ట్, అందరికీ తెలిసిన విషయమే. వర్మ సంగతి అయితే పార్టీకి సపోర్టర్గా ఒక సినిమాలు తీయడం జరిగింది. అలాగే పోసాని అయితే డైరెక్ట్గా మీ స్టూడియోలోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీకి సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది. అయితే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది, ఒక విషయం. రెండోది, ఇప్పుడు లాస్ట్లో ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం మీద పెడుతున్నవే కాదు, వైఎస్ఆర్ పార్టీ మీద, జనసేన పార్టీ మీద, అన్ని పార్టీల మీద పెట్టినప్పుడు కూడా వాళ్ళని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని మొత్తం అందరి మీద యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటది. అది పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉంది అని చెప్పగలం. ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీలని మాత్రమే తీసుకున్నప్పుడు ఎప్పుడైతే సెలబ్రిటీకి ఒక ముద్ర పడిపోతుంది, ఏంటని వీళ్ళు వైఎస్ఆర్ సపోర్టర్సా, టీడీపీ సపోర్టర్సా, జనసేన సపోర్టర్సా అన్న విషయం తెలిసిపోద్ది. తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళ తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నారు, తెలుగుదేశం సపోర్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయమనండి, తెలుగుదేశం స్టాండ్ తీసుకుంటది డెఫినెట్ గా. అక్కడ కన్సర్న్డ్ ఎస్పీకో ఎవరికో ఫోన్ చేసి, సరే మధుబాబు గారు మీరు చెప్పినట్టుగా పోసాని కానీ, లేకపోతే శ్రీరెడ్డి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు పార్టీ స్టాండ్ తీసుకుంటుందని చెప్తున్నారు. మరి బూతులు తిట్టినప్పుడు లేకపోతే ఇంకోసారి అన్నప్పుడు మరి మీరు ఎందుకు అడ్డుకోలేకపోయారనేది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆ బూతుల్ని వాళ్ళు తీసుకున్న, అప్పుడు వాళ్ళ బూతులు తీసుకున్న స్టాండ్ని మీరు సమర్థించారా? ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో నేను చెప్పాను, ఆమె చేసిన వీడియోస్ కానీ అవన్నీ కూడా చాలా దురదృష్టకరం. నేనైతే దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకు అంటే ఆమె విపరీతంగా మాట్లాడారు. మధుబాబు గారు ఒకే ఒక క్వశ్చన్ అండి ఇక్కడ. మధుబాబు గారు మీరు ఖండిస్తున్నారని చెప్తున్నారు, అలాంటి వాటిపై కేసు పెట్టడం తప్పు కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు వైసీపీ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఆమె ఇంతకు ముందు ఎవరికి ఇది తెలియకుండానే ఆవిడ అభిమానం కొలిది మాట్లాడి ఉండొచ్చు, నేను కాదనడం లేదు, అభిమానం కొలిది మాట్లాడింది. వీళ్ళిద్దరు అయితే రామ్ గోపాల్ వర్మ కూడా ఎప్పుడూ కూడా
వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి సినిమాలు తీశారు, ఇచ్చేశారు, జగన్కి సపోర్ట్ చేశారు కానీ ఉమ్, ఏ రోజు కూడా పార్టీకి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ రాలేదు. పోసానైతే ఆయనైతే పార్టీలో వచ్చి ఆయన పార్టీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అవన్నీ కలవడం లేకపోతే ఇంకొకటి జరిగింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఉమ్, కానీ ఈ రోజుల్లో ఇప్పుడు డైరెక్ట్ యాక్సెస్ అయిపోయిందండి సోషల్ మీడియా. ఉమ్, ఎవరి తాలూకా విధానం బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారే తప్ప ఉమ్. ఎవరిని అదుపు చేయలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాల ద్వారా అదుపు చేయడంలో తప్పేం లేదనేసి నేనైతే భావిస్తున్నాను. మధుబాబు గారు, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్గా అవుట్డేటెడ్ అయిపోయారు. అలాంటి వారితో అసలు సినిమాలే తీరు. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చి వైసీపీ ఆ, ప్రత్యర్థి వర్గం అంటే టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు మీద, లోకేష్ మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద సినిమాలు తీయించారు అనే ఆరోపణ ఉంది. మరి దానికేమంటారు? సార్ ఇప్పుడు ఆయన అవుట్డేటెడ్ అయిపోయాడా, కరెక్టా కాదా, ఆయన తీయగలడా లేదా అనేది మనం చెప్పకూడదు. ఉమ్, మన విధానమే కాదు అది. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు డైరెక్టర్ స్కిల్స్ ఉన్నప్పుడు లేదా ప్రొడ్యూసర్ డబ్బులు ఉన్నప్పుడు ఎవరి మీద ఎవరైనా ఇప్పుడు రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టర్సో లేకపోతే మంత్రులో ఎవరినైనా పెట్టుబడులు పెట్టి తీయించవచ్చు. ఇది ఒక స్ట్రాటజీ రాజకీయంలో. ఆ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి ఆయన తీయకూడదు, ఈయన తీయకూడదు, ఈయన అవుట్డేటెడ్ అయిపోయాడు అంటే ఆయన ఏమంటాడు, నా సినిమా చూడడం మానేయండి, నేను అవుట్డేటెడ్ అంటే అవును, అంటాడు. అవును, కరెక్టే. అవుట్డేటెడ్ అన్న మాట విషయం పక్కన పెడితే వైసీపీ డబ్బులు ఇచ్చి అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి ద్వారా సినిమాలు తీయించింది, ప్రత్యర్థి వర్గం మీద బురద చల్లించేందుకు అనేది టీడీపీ ఆర్ జనసేన చెప్తున్న మాటలు. ఇప్పుడు సినిమాలంటే సార్ విజయ్ గారు, ఒరిజినల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ ఉండరు. ఒరిజినల్ నిర్మాత ఉమ్, ఇన్వెస్టర్స్ పక్క నుంచి ఇన్వెస్టర్స్ ఎవరో ఇన్వెస్టరు బడా నేతలు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళు కూడా కొన్ని సినిమాలు కూడా తీయించడం జరిగింది. తెలుగుదేశం కానీ లేకపోతే ఇంకొకరు కానీ. ఆయన కూడా జనసేన అధినేత కూడా సినిమా యాక్టరే కదా, ఆయనకి ఇవన్నీ తెలుసు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టి సినిమాలు తీయించడం జరుగుతుంది. అది దాన్ని మనం అదొక స్ట్రాటజీ కింద తీసుకోవాలి తప్ప ఆయన్ని మనం ఈ సినిమా తీయకూడదు, తీయొచ్చు అన్నది మనం చెప్పలేమండి. అంటే ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి కుటుంబ బాంధవ్యాల గురించి ఆయనకి ఒక విలువ ఎవరైనా, అలాగే పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారనే ఒక ఇది ఉంది. అలాగే ఆడవాళ్ళ మీద కూడా ఆయన ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా ఎన్నో కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. అలాంటి వ్యక్తిని వైసీపీ ఓన్ చేసుకుని ఇతను మా పార్టీ వాడు, మా పార్టీ తరపున ఉన్నాడు కనుక మేము సపోర్ట్ చేస్తామనే మాట వైసీపీకి లాస్ అయ్యే అవకాశం కనిపించట్లేదా? అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు మా మా తాలూకా మా దీనిగా ఉన్నారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదండి. ఉమ్, ఆయన వైఎస్ఆర్ సపోర్టర్ కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపుగా అరెస్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే చట్టాలు ఉన్నాయి, ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎవరు ఆగరు. నిజంగా అసలు ఆ ఆ, ఏంటంటే ఆ సెక్షన్స్లో కంటెంట్ ఉందనుకోండి, తప్పకుండా డెఫినెట్గా ఆ కంటెంట్ ప్రకారం అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆపలేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికే అరెస్ట్ తప్పలేదు. ఆపగలిసామా మనం? చెప్పండి ఉమ్, ఎవరైనా. అందులో కంటెంట్ ఉందనుకోండి, కంటెంట్ ఉన్నదా లేకపోతే లేదా అనేది అది చట్టం చూస్తుంది. అక్కడ సంబంధించిన ఎస్పీ గారు చూసి దాని కంటెంట్ ప్రకారము అవి అరెస్ట్ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ చెప్పినంత మాత్రాన అరెస్ట్ ఆగిపోదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి సపోర్టింగ్ చేసినంత మాత్రాన అరెస్ట్ జరిగిపోదు. అందువల్ల ఏంటంటే చట్టం దాని చట్టం ప్రకారము, ఆ సెక్షన్ ప్రకారము అక్కడ అరెస్ట్ జరుగుతుంది లేదు అనేది ఆయన వ్యక్తిగతంగా చూసుకుంటాడు. ఆయన పార్టీ సపోర్ట్ చేసినంత మాత్రాన పార్టీ ఆయన అరెస్ట్ అవుతాడో, ఆ అరెస్ట్ ఆపేస్తామని మనం ఎవరు చెప్పలేదు కదా. మధుబాబు గారు, మీరు చాలా న్యూట్రల్గా మాట్లాడుతున్నారు, కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. మీరు పోసాని కృష్ణమురళి కానీ లేకపోతే శ్రీరెడ్డి కానీ అలాగే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాల గురించి మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? సార్ అది ఇప్పుడు ఫిల్మ్స్ గురించి మనం ఏమైనా మాట్లాడితే దానికి ఒక సెన్సార్ బోర్డు అవన్నీ ఉన్నాయండి.
ఆ సెన్సార్ బోర్డు అవన్నీ కూడా చూస్తుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఉంటారు. ఆ సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తాలూకా మనుషులు సెన్సార్ బోర్డులో ఉంటారు. అంటే అది మేనేజ్ చేయొచ్చు అంటారు. మేనేజ్ చేయొచ్చు అంటారు. నామినేటెడ్ నామినేటెడ్ పదవులు అవి. ఎప్పుడైతే ఈ నామినేటెడ్ పదవులు అనేవి గవర్నమెంట్ ప్రకారము వస్తాయో అప్పుడు ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి. ఇవన్నీ కనెక్టివిటీ ఉన్నవి ఇవన్నీ కూడా. అదే ఈ కనెక్టివిటీని మనం ఒక్కసారిగా ఏ ప్రభుత్వం మారినా లేకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేని పరిస్థితి అండి నిజంగా చెప్పాలంటే. ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఆ సెన్సార్ బోర్డు సభ్యులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎవరి టైంలో వాళ్ళు రిలీజ్ చేసేస్తూ ఉంటారు. అందువలన మనం ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఒక్కసారి మార్చాలి, ఒక్కసారి మన ఏదైతే మీడియాని లేకపోతే రైట్ మనం ఏదైతే ఒక్కసారి మనం మార్పును తీసుకురావాలంటే అది సహజంగా జరగదు. ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తే డెఫినెట్గా మార్పు జరుగుతుందని నేనైతే అనుకుంటున్నానండి. రైట్. మహేష్ గారు మీరేమంటారు? ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని అంటూనే వీళ్ళంతా కూడా వైసీపీకి సపోర్టర్స్గా ఉండేవారు, అందుకనే వైసీపీ కూడా ఆ స్టాండ్ తీసుకుందాము అని చెప్తున్నారు ఆయన. మరి జనసేన టీడీపీకి సోషల్ మీడియా వింగిల్ లేవా? మరి వాళ్ళు ప్రత్యర్థి వర్గం మీద బురద జల్లే ప్రయత్నం చేయలేదా? గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ అలాగే టీడీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని వైసీపీ అడుగుతుంది. సార్ ఇప్పుడు గతంలో లాస్ట్ 2019 నుంచి 2024 వరకు రూలింగ్ లో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కాకపోతే ఈ రోజు మన ప్యానల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మధుబాబు గారు సార్ అయితే చాలా న్యూట్రల్ గాను అసలు యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్ పాయింట్ చెప్పాలంటే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు టీవీ డిబేట్ లకు వచ్చే ఎవరు కూడా కనీసం వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు. ఒప్పుకోకపోగా వాళ్ళు ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తా అంటారు. బట్ ఇది తప్పు అని చెప్పడం మాత్రం నేనైతే ఆ పాయింట్ నేనైతే యాక్సెప్ట్ చేయాలనుకున్నాను. బట్ ఆ వర్షంలో వైఎస్ఆర్సీపీ నాయకులు యాక్సెప్ట్ చేయడం అనేది మాత్రము మనం వెల్కమ్ చేయదగ్గ విషయం. రెండోది సార్, ఇప్పుడు లాస్ట్ 19 నుంచి 14 వరకు గవర్నమెంట్ లో ఉన్నది వాళ్ళు. ఒకవేళ ఎక్కడ కానీ మేము మాట్లాడున్నా ఇంకొకరు మాట్లాడినా ఎన్ని కేసులు పెట్టారనేది జగమెరిగిన సత్యం. ఎంతో మంది జనసేన కార్యకర్తల దగ్గర నుంచి టీడీపీలో పెద్ద పెద్ద నాయకుల వరకు రంగనాయకమ్మ లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆమె తీసుకెళ్లి ఏం చేశారో చూసాం. అంటే 19 నుంచి 24 వరకు వాళ్ళు ఎవరిని ఏమీ చేయలేదు, ఏమీ తాకలేదు, అన్నంత ఏమీ లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, గతంలో అలా జరిగింది అది మీరు మాట్లాడారు అనేది కాదు సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఇక్కడ విషయం చెప్పాలి అంటే. సార్ ఇప్పుడు వెరీ సింపుల్ సార్, ఒక ఎమ్మెల్యే మీద ఒక ఎమ్మెల్యే మాట్లాడతారు, అది తప్పు కాదు. అది మనం దాదాపు 50 సంవత్సరాలుగా చూస్తాం. ఈ రోజు చూడండి, శ్రీరెడ్డి ఆమె ఏమన్నా ఎమ్మెల్యే క్యాండిడేటా, లేకపోతే రామ్ గోపాల్ ఏమన్నా ఎంపీ క్యాండిడేటా? మామూలుగా సహజంగా ఒక నియోజకవర్గంలో ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, దాడి చేయడం, వాళ్ళ గురించి చెప్పడం ఇవన్నీ జనరల్ గా పొలిటికల్ గా జరుగుతూ ఉంటుంది. బట్ ఎవరైతే పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారో చూడండి, ఇప్పటి వరకు దొరికిన వాళ్ళంతా కూడా వీళ్ళెవరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాదు. పోసాల కృష్ణమూర్తికి ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. నువ్వు వచ్చి తిట్టడమే నీ పని, దానికే నీకు జీతం ఇస్తాను, దానికే నీకు పదవి ఇచ్చాను. శ్రీరెడ్డి నీకు దీనికే డబ్బులు వేస్తారు, నువ్వు ఇదే మాట్లాడాలని చెప్పి ఆమెకి ఇచ్చారు. అలాగే ఈ రోజు చెప్పినట్టు బోరుగడ్డ అనిల్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కదా సార్, అతను రిపబ్లిక్ పార్టీ అతను చెప్పుకుంటాడు. ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మా పార్టీ కాదని చెప్తారు. బోరుగడ్డ అనిల్ అంతా మాట్లాడేటప్పుడు ఎందుకు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు కూడా ఆపండి రా బాబు అనుకుంటా, చివరికి వాడికి అతనికి అతనికి సెక్యూరిటీ గార్డ్ ఇచ్చారంట, తర్వాత వెహికల్స్ ఇచ్చారంట. ఇవన్నీ జరిగేటప్పుడు ఎవడైతే విర్రవికి మాట్లాడుతున్నాడో, ఎవరైతే బూతులు బాగా మాట్లాడతారో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసింది. దాని ఫలితమే 11 డిజిట్. ఇంకేం చెప్పాలంటే సార్, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇచ్చిన నంబర్ కాదు 11, కేవలం భాష వల్ల, వాళ్ళ భాష వల్ల, వాళ్ళు మాట్లాడిన తీరు వల్ల ఈ రోజు ప్రజలు 11కి పెట్టారు, కానీ వాస్తవానికి పరిపాలన కాదు. కానీ మహేష్ గారు, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసే విషయంలో లేకపోతే ఆయన్ని విచారణకు తీసుకెళ్లే వ్యవహారంలో చాలా హడావుడి చేస్తుంది కుటుంబ సర్కారు. ఇది అంత సీరియస్ కేసు కాదు, అయినప్పటికీ మేము నోటీసులకు సమాధానాలు ఇస్తున్నాం, సమాధానాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంత చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన తరపు లాయర్ కూడా మాట్లాడడం జరిగింది. సార్ అదే సార్, ఇప్పుడు యాక్చువల్ గా నిజం చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ మీద ఏదైతే పెట్టారో అది 353 అది కానీ 336 కానీ సీరియస్లీ చెప్తున్నాను, 2 సార్లు పంపించారు, 2 సార్లు అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అతను రాలేదు.
ఈసారి ట్రై చేస్తే అతను రెస్పాండ్ కావట్లేదు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ ఎవరో ఒక అడ్వకేట్ బయట నిలబడుకొని హడావిడి చేస్తున్నాడు తప్ప ఇది రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ ఒక మెసేజ్ పెట్టినట్టు కానీ ఎక్కడ కూడా లేదు. ఇది జనరల్ సార్. నా మీద సర్చ్ వారెంట్ వచ్చినప్పుడు నేను రెస్పాండ్ కావాలా ఫస్ట్ టైం, లేదు రెండోసారి మళ్ళా వచ్చినప్పుడు నేను మళ్ళా రెస్పాండ్ కావాలా? రెస్పాండ్ నేను చెప్పాలా? అది వదిలేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడము, నేను అవైలబిలిటీలో లేకపోవడం. ఇంట్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ గారు నేరుగా లోపలికి వెళ్తారు, పోలీసు వాళ్ళు ఇస్తారు, ఒంగోలు తీసుకెళ్తారు, కూర్చోబెట్టుకుంటారు, స్టేషన్ లో ప్రిలిమినరీగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, పంపించేస్తారు. ఏదైతే ఫైల్ అయిందో రెండు బెయిలబుల్ కేసు, బోత్ ఆర్ బెయిలబుల్ సెక్షన్స్ కింద ఉన్నారు, రెండు సెక్షన్స్ కూడా. మరి రామ్ గోపాల్ భయం ఎందుకు? అంత వ్యూహం సినిమా తీసి సినిమా డైలాగులు కొడతా ఎవరిని పడితే అలా మాట్లాడి నాకు బాంబే అంటే మహేష్ గారు ఆయన వర్చువల్ గా కూడా హాజరవుతారు, అంటే వర్చువల్ గా కూడా హాజరవుతారు. వర్చువల్ గా హాజరైతే తప్పేముంది? మీ ఈ అంశాన్ని ఎందుకు పరిశీలించట్లేదని అడుగుతున్నారు. మీరు తెల్లారలేసి మీడియాలో ఎక్కడైనా రామ్ గోపాల్ వర్మ బయట వచ్చి చెప్పడం చూసారా? ఆయన లాయర్ చెప్తున్నారు. నేను అదే అంటాను సార్, అదే రామ్ గోపాల్ వర్మ తీసుకొని నాది షెడ్యూల్ ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకు రాకుండా శుక్రవారమే ప్రతి శుక్రవారం ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ వల్ల నేను అటెండ్ కాలేకపోతాను ఎలాగైతే చెప్పుకుంటారో, రామ్ గోపాల్ వర్మ కూడా నాకు షూటింగ్ ఉంది పాడు అంటే డెఫినెట్లీ కోర్ట్ విల్ అలో, పోలీస్ విల్ అలో చేస్తారు. సార్ నేను చెప్పేది అదే సార్. రామ్ గోపాల్ వర్మ బాంబేలో నా వెనక వాళ్ళు ఉన్నారు, నా వెనక వీళ్ళు ఉన్నారని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిన బెయిల్ సెక్షన్ సార్, స్టేషన్ బెయిల్ పెట్టిన సెక్షన్లకి రామ్ గోపాల్ ఎందుకు ఇంత భయపడుతున్నాడంటే లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఎంక్వైరీలో నువ్వు చాలా చెప్పాల్సి వస్తుంది. బికాస్ నీ ట్రాన్సాక్షన్స్ కానీ డబ్బులు ఎందుకు వచ్చింది అన్ని కూడా చెప్పాలి సార్. ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నీకు ఏ అకౌంట్ లో డబ్బులు వచ్చిందో తెలుస్తుంది, ఎవరి ద్వారా డబ్బులు వచ్చిందో తెలుస్తుంది. దాన్ని కూడా రామ్ గోపాల్ ఆన్సర్ చేయాలా? అసలు మోర్ ఓవర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. రామ్ గోపాల్ వర్మ గానీ, శ్రీరెడ్డి గానీ, పోతన కృష్ణమురళి గానీ, బోరగడ అనిల్ కుమార్ యాదవ్ గానీ, ఏ వైఎస్ఆర్సీపీకి తొత్తుగా మాట్లాడే ఎవరు కూడా ఇలా రూలింగ్ మారుతుంది, మా పరిస్థితి ఇలా అయిపోతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు చూడండి ఎంతో మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎంత సేఫ్ గా ఉన్నారు, మాజీ ఎంపీలు ఎంత సేఫ్ గా ఉన్నారు, మాజీ మంత్రులు ఎంత సేఫ్ గా ఉన్నారు. చూడండి పేర్ని నాని గానీ, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎవరితో దొరికిపోయింది. ఎవరైతే ఆ ట్రాప్ లో పడ్డారో, స్వార్థానికి వాడుకున్నారో వాళ్ళు పడ్డారు. నిజంగా పార్టీ నమ్ముకున్న చాలా మంది బాగానే ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీకి లాయల్టీగా పనిచేస్తున్నారు, ఒక నిబంధనతో పనిచేసిన మీద ఎవరికి వెళ్ళట్లేదే. మీకేం పని? మీరు ప్రజలకి ఏం చెప్పాలని మీరు వ్యూహం సినిమా తీశారు. ప్రొడ్యూసర్ ఎవరు? దాసరి కిరణ్ కుమార్ ఎవరు? వైఎస్ఆర్సీపీ ద్వారా టీటీడీ బోర్డు మెంబర్, 24వ బోర్డు మెంబర్ గా తీసుకున్నటువంటి వ్యక్తి. ఇట్స్ క్లియర్ బిజినెస్ తెలుస్తుంది కదా, నేను నీకు అది ఇచ్చాను కాబట్టి నువ్వు చేయాలని చెప్పి. సో కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్టమని చెప్పండి సార్ ఇప్పుడు ట్వీట్. ఇప్పుడు ఏమని చెప్పండి, రీట్వీట్ ఏమని చెప్పండి. అంటే వైసీపీ ఏమంటుందంటే గతంలో ఎవరికైతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇంకొకరు కానీ మీడియాలో చెప్పు చూపించి మాట్లాడారు, ఇంకా రకరకాలుగా మాట్లాడారు, మరి వారిపై యాక్షన్లు ఉండవు అంటున్నారు. అంటే అధికారంలో ఉన్నారు కనుక వారి మీద యాక్షన్ ఉండదని డైరెక్ట్ అడుగుతున్నారు. ఎందుకు సార్? గుంటూరులో వాలంటీర్లు అందరూ కూడా వెళ్ళి వాలంటీర్లు అందరూ కూడా ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ అని మాట చెప్పారని చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా గుంటూరులో కేసు పెట్టడం జరిగింది. వాలంటీర్స్ అందరూ కూడా రాష్ట్రంలో ఎన్నో సెక్షన్లు ఫైల్ అయినాయి సార్. ఇప్పటికిప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద లడ్డు వ్యవహారంలో హైదరాబాద్ లో ఒక అడ్వకేట్, ముఖ్యంగా కేసులు అయితే పెడుతున్నారు కానీ చర్యలు తీసుకోవడంలో పోలీసులు ముందుకు వస్తున్నారా? ప్రతిపక్ష వాళ్ళ మీద తీసుకున్న చర్యల్ని అధికార పక్షంలో ఉన్న వాళ్ళ మీద తీసుకుంటున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ ఒక మంత్రి హోదాలో ఉన్నారు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకునే సాహసం ఎవరైనా చేస్తారా సార్? ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పే దాంట్లో ఇప్పుడు బిఎన్ఎస్ ఏదైతే ఉందో ఆ చట్టం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు సార్. అది చాలా బలమైన చట్టం తీసుకొచ్చారు. దానికి చాలా రీజన్స్ ఉంది ఎందుకు మనం బిఎన్ఎస్ సెక్షన్ దాకా వెళ్ళారు అంటే సార్, ఈ రోజు చూసినట్టయితే పార్లమెంట్ లో సోషల్ మీడియా ప్రొటెక్షన్ బిల్లు కోసం మనం మాట్లాడాలా అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి కృష్ణదేవరాయలు గారు అలాగే జనసేన పార్టీ నుంచి బాలసూరి గారు ఇద్దరు కూడా ఈ రోజు దాని మీద చర్చ జరగాలి, దాని మీద రావాలంటున్నారు సార్. ఇది అంటే సార్ ఇది చెప్పనట్టుగా ఇది పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేసారు సార్, 53 రోజులు జైల్లో పెట్టేశారు సార్. మరి అప్పుడు జరిగింది కదా, మరి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి వదలలేదు కదా. సో మీరు తప్పు చేశారు, స్కిల్ డెవలప్మెంట్ లో తప్పు చేశారు కాబట్టి పెట్టారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కూడా, ఆ రోజు చెప్పు చూపించిన దాంట్లో కూడా డెఫినెట్లీ ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ టీమ్ తో దాని మీద ఏ విధంగా వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. మీరు అప్పుడు చేతులు అప్పుడు ఎందుకు అలా ఉన్నారు? ఈ రోజు మేము పెడతామంటే గతంలో అంటారు ఏంటి? ఇప్పుడు కూడా పెట్టచ్చు సార్. ఇప్పుడు నా మీద మీరు పెట్టచ్చు అయితే నేను మీ మీద కూడా పెడతా.
మహేష్ వెనికి ఇలా మాట్లాడమంటే నన్ను మాట్లాడించారని చెప్తాను నేను. అది, సో right. మాట్లాడించారు కాబట్టి చెప్తానంటాను. సో ఇట్స్ Right. వెరీ క్లియర్. ఇప్పుడు క్రైమ్ అనేది ఆర్గనైజ్డ్ ప్రూవ్ అవుతారు సార్. Right, మీకు sir. చాలా మంది దొరుకుతారు. రైట్ మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, రామ్ గోపాల్ గారి మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, అనుచిత పోస్టులు పెట్టారని, ఆయన విచారణకు నోటీసులు ఇవ్వడం, ఆయన గైర్హాజరవ్వడం, ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇదంతా కక్ష సాధింపని అంటున్నారు. ఎలా చూడాలి? 100కు 200% ఇవన్నీ కేసులన్నీ కూడా కక్ష సాధింపు. వాస్తవానికి వీళ్ళు చేయడం కూడా మొరాలిటీ దాటి, లిమిట్ దాటి సోషల్ మీడియాలో విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈవెంట్స్ సోషల్ ప్లాట్ఫామ్లో కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఛానల్స్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్ట్ ఛానల్స్ కూడా లిమిట్ దాటి భాషా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. లిమిట్ దాటి ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఆ వ్యక్తిగత విషయాలని కోట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు పెడుతున్నటువంటి సెక్షన్లు కానీ, కేసులు కానీ డిజిటల్ యాక్ట్ ప్రకారం చూసినా, సైబర్ యాక్ట్ ప్రకారం చూసినా పెద్దగా నిలబడేటి అవకాశాలు లేకుండా ఉంది. దానికి భావ స్వేచ్ఛ అని ఒక పేరు పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎథిక్స్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే మొరాలిటీ పాటించాల్సి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే లిమిట్ దాటుతారో అవతల వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, బలం పెరిగినప్పుడు మందబలం చూసుకుని ఈ విధంగా కేసులు పెడుతున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఈ ప్రభుత్వాలు పోయి ఇంకొకరు వాళ్ళకి బలం వచ్చినప్పుడు వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారు. ఇదంతా కూడా పొలిటికల్ వాళ్ళు వ్యవస్థలని, చట్టాలను భ్రష్టుపరుస్తున్న తీరిది. మొన్నటిదాకా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార మార్పిడి తర్వాత వీళ్ళ మీద మళ్ళీ వివిధ సెక్షన్లు పెట్టడం, వివిధ కేసులు పెట్టడం, ఇదంతా కూడా మన బ్యూరోక్రాట్స్ అంటే అధికారులను, ఒకవైపు ఐఏఎస్లను, ఒకవైపు ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళను స్కీముల్లోనూ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. ఇట్లా సోషల్ ప్లాట్ఫామ్ మీద ఈ విధంగా చేసే వాళ్ళని భావ స్వేచ్ఛ మీద వీళ్ళు లిమిట్ దాటడం కానీ, మన ఇప్పుడు ఆర్జీవి గారు అయితే అది భావ స్వేచ్ఛ కిందికి వస్తుంది. ఎందుకంటే తన లిమిట్ ఎప్పుడు కూడా ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చూస్తే కనుక చాలా బూతులు, అమనా బూతులు తిట్టారు, నోటికి చెప్పుకొని బూతులు తిట్టారు. మరి అలాంటి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? మాకు ఐడియా లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? స్వేచ్ఛ అంటే లిమిట్ దాటిందని చెప్తున్నాను సార్. లిమిట్ దాటిందని చెప్తా ఉన్నాను. మొరాలిటీ దాటిందని చెప్తున్నాను. గురువు గారు, మీ పేరు నాకు ఐడియా లేదు. ఇవేంటంటే వీళ్ళు దాడుతున్నారు. ఈ పచ్చ మీడియా సుధపుసేం కాదు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో ప్రతిరోజు సుమారు 2-3 నెలలు ఖచ్చితంగా కార్యకర్తల మీద దాడి జరిగింది. హింసాత్మక దాడులు, మటర్లు జరిగాయి. గతంలో ఆ పార్టీ వచ్చినప్పుడు అంటే వీళ్ళిద్దరూ కలిసి, అంటే రాజకీయ నాయకులు అందరూ కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, చట్టాలను దుర్వినియోగం చేస్తా ఉన్నారు. వీళ్ళకి ఈ అధికారంలోకి వచ్చినప్పుడు వేరే వాళ్ళ మీద కేసులు అవ్వడం, వాళ్ళ అధికారంలో అవకాశం వచ్చిన ఆ కేసులు మందకోడిగా సాగడం, లేదా దర్యాప్తు సాగకపోవడం, అంటే వ్యవస్థలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఇక్కడ బ్యూరోక్రాట్స్ అంటే అధికార ఐఏఎస్ కావచ్చు, పోలీసు విభాగం కావచ్చు, ఏ విభాగం అయినా సరే దుర్వినియోగం అవుతా ఉంది. పాపం ఇంతగా కష్టపడి ఏదో ప్రజలకు సేవ చేద్దామని వచ్చినటువంటి ఈ పోలీస్ ఆఫీసర్లని బఫూన్లుగా వాడుకుంటున్నారు. చట్టాలని వీళ్ళకు చేతి పుస్తకాలుగా వాడుకొని లొసగులను పెట్టుకొని చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకవైపు అధికార దాహం కోసం మందబలంతో చేసేవాళ్ళు కొందరు, వీళ్ళు ఎథిక్స్ దాటి, లిమిట్ దాటి ఇవి సోషల్ యాక్టివిటీస్ పేరు మీద కావచ్చు, కార్యకర్తల పేరు మీద కావచ్చు, లేదా పార్టీ వాళ్ళే కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, లిమిట్స్ దాటి, ఎథిక్స్ దాటి మేము తీట తీస్తామని పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరైనా సరే చంద్రబాబు నాయుడు సహజంగా అంటే భాషా ప్రయోగం చేయడు. పవన్ కళ్యాణ్ మాట తీరులో కానీ ఈ రాజకీయ నాయకుల్లో కొడాలి నాని గారి భాష చూసినా రెచ్చగొడుతున్నారు కదా అపోజిషన్ అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. పదే తిడుతూ ఉంటుంటే ఏ వ్యక్తి మాత్రం అలా చూస్తూ ఊరుకుంటాడు? ఏదో రోజు ఆవేశం వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అయితే ఆవేశం రావడంలో తప్పేముంది? కొడాలి నాని కానీ, అంబటి కానీ, రోజా కానీ, ఇలా రకరకాల వ్యక్తులు అటాక్ చేస్తున్నప్పుడు సార్ నాకు మళ్ళీ రిపీట్ క్వశ్చన్, ఎందుకంటే ఆడియో డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అలా కాదు సార్, ఇప్పుడు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఎలా అంటే వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారని టీడీపీ కానీ, జనసేన కానీ చెప్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో రోజా కానీ, లేకపోతే అంబటి కానీ, లేకపోతే పేరు నాని కానీ అసలు ఇంకా చెప్పుకోలేని మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడడం, కొన్ని విషయాల్లో ఆయన ఫైర్ అవ్వడం, ఇదంతా జరుగుతూ ఉంది. కాదు సార్, ఇప్పుడు ఎవరో ఒక తప్పు చేశారో, నువ్వు తప్పు చేశాక నేను తప్పు చేస్తాను సమర్థించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వాస్తవానికి నేను అనేది ఇక్కడ మనిషి సహజ లక్షణం కదా, తిట్టినప్పుడు వెంటనే తిరిగి తిట్టడం అనేది సహజ లక్షణం అయిపోయింది కదా.
సహజ లక్షణం అంటే అదే కదా నేను చెప్పేది. Hmm. మొరాలిటీ దాటుతున్నారు, లిమిట్ Hmm. దాటుతున్నారు, తాట తీసడం, పాతరేస్తాం, బంద పెడతాం. ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి భాష చూసినా, ఎవరి భాష చూసినా, నేనేంటంటే రాజకీయ నాయకులు అందరికీ కలిపి మాట్లాడుతున్నాను. ఏ పార్టీకి నేను కొంబగా లేదో ఏ పార్టీని సమర్థించట్లేదు. వీళ్ళందరూ కలిసి వ్యవస్థను బ్రట్టు పట్టిస్తున్నారు. అంటే ఒక రోజు ఒక దశ దాటిన తర్వాత ఈ పద ప్రయోగాలు కూడా కామన్ పదాలేమో, అంటే భవిష్యత్తు తరాలు ఇవన్నీ వాడినా తప్పులేదు. చాలా వరకు మనం చూస్తాం, ఇంట్లో మాట్లాడే భాషనే పిల్లలు కూడా మాట్లాడతారు సహజంగా. దిగొస్తాయి అంటే నేను అనడానికి బాగోదు పదప్రయోగం, కానీ లేబర్ యాక్టివిటీస్ లో బూతులు మాట్లాడుతారు పిల్లలు కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా అదే బూత్ మాట్లాడతారు. సహజంగా హయ్యర్ ఎడ్యుకేషన్, హయ్యర్ కమ్యూనిటీలో, హయ్యర్ గ్రూప్లలో కనపడదు. అంటే మన తల్లిదండ్రుల నుంచి రోజు చూసే వ్యవస్థ నుంచి నేర్చుకుంటారు. అంటే రేపు పొద్దున ఈ సోషల్ ప్లాట్ఫామ్ లో ఈ మామూలుగా ఇవన్నీ చూసిన భాష, రాజకీయ నాయకులు మాట్లాడి చూసి లాస్ట్ కి చివరికి తెలంగాణలో ఏమవుతుంది, ఈ బూతులు మాట్లాడమే మా భాష అని చెప్పుకునే దరిద్రానికి వెళ్ళిపోయారు నాయకులు. వాస్తవానికి తెలంగాణ భాషలో కానీ ఏ భాషలో బూతులు ఉండవు. బూతులు అంటే మాట్లాడడానికి ఉండవు, భాషలో ఉండకపోవడం కాదు. కానీ వీళ్ళు సింబాలిక్ చేస్తున్నారు, రేపటి తరానికి ఇదే భాష అని చెప్తున్నారు. ఈ రేపు రాజకీయ నాయకుడు అంటే తాట తీయాలి, లేదంటే ఇట్లాంటి భూష భాష మాట్లాడాలన్న సందేశాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా వీటిని కూడా చట్టంలో చేర్చి, అంటే ఇవన్నీ కూడా భావ స్వేచ్ఛ అయినప్పటికీ కమ్యూనిటీ గైడ్ లైన్, యూట్యూబ్ లో మనకు కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్ వర్డ్స్ ఉంటాయి. అట్లాగే ఈ భావ స్వేచ్ఛ మీద వీళ్ళు చేస్తున్నటువంటి పదాలు కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పోస్టులు కానీ, వీటి మీద కూడా ఖచ్చితంగా సైబర్ యాక్ట్ లో భావ స్వేచ్ఛ విషయంలో యాడానికి కావాల్సిన పదాలు కానీ తీరు చాలా ఉంది. అప్పుడే వీళ్ళు ఈ పెట్టిన కేసు, ఇప్పుడు పెట్టిన పవన్ కళ్యాణ్ గారి, మన ఆర్జీవి గారి మీద పెట్టిన కేసు కానీ, ఇంకెవరి మీద పెట్టినా కానీ పెద్దగా ఇబ్బంది పెట్టే కేసు లేదా భయాందోళనకి లోన్ తీసుకోవడం, అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే శ్రీరెడ్డి ఇప్పుడు క్షమాపణ కోరుతూ వెనక్కి వచ్చేసింది. అట్లా కొంత డిఫెన్స్ పనికొస్తారేమో, లేదంటే ఆర్జీవి అలా ఉంటాడని నేను అనుకోని ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ సినిమాలు తీస్తాడు, అంతకన్నా ఎక్కువ ట్విట్లు చేస్తాడు. ఒక రోజు స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రాన ఏమే పారిపోయినట్టు భయపడేట్టు ఏం కాదు. వాస్తవానికి ఆయన భయపడే రకం కూడా, ఎందుకంటే మొదటి నుంచి ఆ తరహా చూస్తున్నాం. మరి ఎందుకు శ్రవణ్ కుమార్ గారు పరారీలో ఉన్నాడు, ఆయన కనిపించట్లేదని చెప్తున్నారు, మరి ఆయన ఎక్కడికి పోయాడు? భయపడి నిజంగా రామ్ గోపాల్ మనకు తెలుసు, ఏదన్నా మాట అంటే తిరిగి సమాధానం చెప్తాడు, దానికి అంతకంటే గట్టి కౌంటర్ ఇస్తాడు. అటువంటి వ్యక్తి ఈ రోజు కనిపించకుండా వెళ్ళిపోయాడు. రైట్ 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 నేను చెప్తాను, పారిపోయి ఉండొచ్చు లేదా ఇడ్డలు ఉండొచ్చు. నువ్వు అడిగినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నేనెందుకు దొరకాలి, నా ఇచ్చినప్పుడు నేను దొరుకుతాను, నేను ఖాళీగా ఉన్నానా అని చెప్పుకునే సందేశం ఉండొచ్చు. ఆయనకు ఒక అహంభావం కావచ్చు. ఆయన నువ్వెవరో నీ ఇష్టం వచ్చేటప్పుడు వచ్చేసి నేను రా అంటే నేను ఎందుకు వస్తాను, నేను ఎప్పుడు రాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళిపో, ఆ టైప్ లో ఆయన తత్వం కావచ్చు. లేదా ఆ మెసేజ్ ఇస్తున్నాడు. మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు భయపడే ఉండొచ్చు. అంత మాత్రం ఆయన భయపడేంత మాత్రం గజ వణికిపోతాడు, రేపటి నుంచి ఏం మాట్లాడి తాళం వేసేసుకొని, మూతికి తాళం వేసుకుని ఆఫీస్ తాళం వేస్తాడు అని కూడా అమాయకత్వం అవుతుంది. ఆయన ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంటుంది. నోటికి మీరు చెప్పినట్టు శ్రవణ్ కుమార్ గారు మీరు చెప్తున్నట్టు నిజంగా నోటికి తాళం వేసే పరిస్థితి వస్తే కనుక 5 సంవత్సరాలు వేస్తారేమో, తర్వాత మళ్ళీ మాట్లాడొచ్చు. నేను అనేది అదే అంటున్నా, రేపు పొద్దున మళ్ళీ బందపాలను అటు ఇప్పుడు వాళ్ళు అధికంగా చేశారని వాళ్ళకి 21తో ఆపారు. ఆ రోజు వాళ్ళకు కూడా ప్రజాభిప్రాయానికి, ప్రజలకు అభిష్టంగా దూరంగా వెళ్ళి స్కాములు, స్కీముల పేరు మీద ప్రజలు మోసం చేశారని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చాడు. ఆయన అంతకన్నా ఎక్కువ చేశాడు, ఆయన 11 ఇచ్చాడు. మళ్ళీ రేపు పొద్దున ఇంకో వీళ్ళకు 1, 2 ఇచ్చేసి మిగతా కొత్త పార్టీకో మళ్ళీ ఇంకో పార్టీకి ఇస్తారు అవకాశం. అప్పుడు మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారా? ఇదంతా కూడా ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అనేది ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో. ఏదైనా ఒక పక్షాన్ని అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే కదా, దాని మీద యాక్షన్ తీసుకోవడం తప్పే ముందు. ఇప్పుడు తప్పే వాస్తవం, చట్టాన్ని ఉల్లంఘించడం తప్పే అని చెప్తున్నాను. ఆ తప్పు ఈ రోజుకి కాదు, అంతకుముందు ఉంటుంది. వీళ్ళేమో ఇప్పుడు వీళ్ళు చేయట్లేరా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు అదే ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా అవే పోస్టులు వస్తున్నాయి. వాళ్ళు అలాగే మాట్లాడు వెనక ముందు, అంటే ఇలా గజ దొంగ, పెద్ద దొంగ, చిన్న దొంగ, మంచి దొంగ చూసుకోవాల్సింది తప్పించి ఎవరేమో శుద్ధపూసలు కాదు, అందరూ చేస్తుంది. ఆ ప్రాపగండం చేయడం అనేది ఇప్పుడు రాజకీయ నాయకులు ఆ దరిద్రం ఆయన తీసుకొచ్చి అంటగట్టాడు. ప్రశాంత్ కిషోర్ వచ్చి అంటగట్టాడు. 2004 నుంచి దరిద్రాన్ని ఈ దేశానికి అంటగట్టి అసోసియేషన్ చేయడం, పర్సనల్ గా వెళ్ళిపోవడం, లేదా ఇష్టం వచ్చిన అబద్ధాలు రాయడం, ఫేక్ క్రియేట్ చేయడం, వాళ్ళ టార్గెట్ కమ్యూనిటీ కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక పర్సన్ కానీ టార్గెట్ చేసి బినామీ అకౌంట్ తోటి, ఫేక్ బినామీ వేరు, మళ్ళీ ఫేక్ అకౌంట్ వేరు, బినామీ అకౌంట్ తోటి, ఫేక్ అకౌంట్లతోటి చాలా ఏజెన్సీ త్రూ, అంటే స్టాఫ్ ను పెట్టి చేయడం అనేది అన్ని రాజకీయ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తక్కువ ఉంది, టీడీపీ పార్టీకి ఉంది, బీజేపీ పార్టీకి ఉంది. ఇలా వాళ్ళే కాకుండా ఈ దరిద్రం ఫ్యాన్స్ కూడా బినామీ అకౌంట్, ఫ్యాన్స్ అకౌంట్ పెట్టి వాళ్ళు ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. మొత్తం మీద చట్ట పరిధిలో చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ చట్టాన్ని లిమిట్ కొంత దాటుతుంది. అవి శిక్షకు అర్హత, అంటే శిక్షను ఇచ్చి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చేంత పెద్ద శిక్షలు కావు అవి.
ఎక్కడ ఉమ్, కోర్టులో పెద్ద సెక్షన్ ఇచ్చినప్పుడు ఇది భావ స్వేచ్ఛ మీద ఎట్లా కేసులు పెడతామని రీసెంట్ కూడా ఎన్నో కేసుల మీద విన్నాం. ఇవన్నీ కేసులు నిలబడేది ఎప్పుడైతే క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటాయో, ఎప్పుడైతే నేను చంపుతావనో ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీ సెక్షన్స్ ఉన్నప్పుడే వాటి మీద శిక్షకు పడేందుకు అవకాశాలు ఉన్నాయి. Right, కానీ right. ఏదైతే భావ స్వేచ్ఛ చేయడం ఏదైతే ఉందో ఏది కూడా కేసులు నిలబడవు. తాత్కాలికంగా వాళ్ళ అరెస్టు, రిమాండ్, విచారణ ఈ పేరు మీద తాత్కాలిక ఇబ్బందికి గురి చేస్తారు. లేదా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడము. ఇది గౌరవ ప్రధానికి అపప్రద అనుకునే వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ Right. స్టేషన్కి వెళ్తే మా గౌరవం పెరిగింది అనుకునే వాళ్ళైతే ఎట్లాంటి కేసులకు ఏం భయపడరు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఆర్జీవి గారు కనపడకుండా ఉండడానికి నువ్వు వచ్చినప్పుడు నేను దొరకాల్సిన అవసరం లేదన్న కోణంలో ఉండి ఉండవచ్చు. బహుశా ఆయన సరైనటువంటి, ఎందుకంటే ఆయన మాఫియాకు కూడా భయపడిన వ్యక్తి. ఎందుకంటే మాఫియాలో కూడా కౌంటర్లు ఇచ్చాడు, వాళ్ళని కూడా డీల్ చేశాడు. ఈ పొలిటికల్ లీడర్ పెద్ద ఆయనకు సమస్య ఏం కాదు. బహుశా విషయానికి ఆగి ఉండొచ్చు. పొలిటికల్ లీడర్లే ఒక సమస్య పెద్ద విషయం కాదంటారా? ఆయన పాయింట్ ఆఫ్ లో కాకపోవచ్చు, నేను నాకు చెప్పట్లేదు. రాజీవ్ గారు వ్యూలో రాజీవ్ point of view లో చెప్తాను. రైట్ రైట్. మహిళా సంఘాలు దారుణంగా వారిని మాటలు వింటే నేను అలా అనుకుంటాను, నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు ఆయన. అది కూడా అంటాడు. ఆ, మహిళా సంఘాలతో డిబేట్ లో కూర్చున్నప్పుడు ఆయన జంకలేదు, వాళ్ళకి భయపడలేదు. వాస్తవానికి right. చాలా, ఎందుకంటే గత 20-30 సంవత్సరాలు చూసుకుందాం మనం ఆయన డిబేట్స్ అని 20 సంవత్సరాలు చూసాం. అవును. సో తాత్కాలిక ఈ రోజు దొరకకపోయినంత మాత్రం ఆయన అదురుకున్నాడు ఏం కాదు. అది బహుశా ఆయన డిఫెన్స్ కి వెళ్ళి ఉండవచ్చు. దానికి రేపు పొద్దున అరెస్ట్ అయిన తర్వాత విచారణ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కేసులు తాత్కాలిక, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ లీగాలిటీ విషయంలో కేసులు ఇబ్బంది పెట్టే వరకు ఉన్నాయి. కానీ శిక్షలు పడి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చే విధంగా లేవు. చట్టాలలో ఇంకా మార్పు రావాల్సిందని ప్రతి డ్రగ్స్ విషయంలో చెప్తాను. అలాంటి భావ స్వేచ్ఛ అంత మాత్రాన ఇతర వ్యక్తులకు మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. భావ స్వేచ్ఛ అని చెప్పి డిఫెన్స్ చేసుకోవద్దు. వ్యక్తిగత మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ పదాలు కూడా కమ్యూనిటీ కూడా మనం ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్ లో చేసిందో చట్టాల్లో కూడా కమ్యూనిటీ పదాలు కూడా చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. మధుబాబు గారు, ముఖ్యంగా ఈ రామ్ గోపాల్ వర్మ విషయంలో కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మాత్రమే కాదు, ఆయనకి ఇంకా వేరే కేసులు కూడా ఆయన మీద పడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వరంకు 1,14,00,000 రూపాయలు ఆయనకి చెక్కులు ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతోంది. అవి అతను క్యాష్ కూడా చేసుకున్నారని చెప్తున్నారు. కానీ వీటి విషయాలు బయటకు వస్తే కనుక మరింతగా వైసీపీకి చిక్కులు ఏర్పడే అవకాశం లేదంటారా? సార్, ఇప్పుడు నేను అనేది ఆయన వ్యక్తిగతంగా ఎవరికో చెక్స్ ఇస్తే అవి చెక్ బౌన్స్ కేసులు వేస్తారు వాళ్ళు. ఒకవేళ తర్వాత ఆయన అరెస్ట్ అవుతాడా లేదా, ఆయన ఎక్కడికి పారిపోయాడు, స్విచ్ ఆఫ్ చేశాడు. మధుబాబు గారు, చిన్న క్లారిటీ. ఏపీ ప్రభుత్వం నుంచి రామ్ గోపాల్ వర్మకి 1,14,00,000 క్యాష్ చెక్కులు వచ్చాయనేది జరుగుతున్న ప్రచారం. ఇప్పుడా? గతంలో వైసీపీ గవర్నమెంట్లో. అందుకే ఆయన సినిమాలు తీశారు, సినిమాల ద్వారా ప్రతిపక్షాల మీద బురద చల్లారు. ఇది ఓకే సార్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒకవేళ గత ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వం నుంచి వస్తే వీళ్ళని కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉందండి, వైఎస్ఆర్ పార్టీ లేదు, కొనేదో ఎంక్వైరీ వేసి మాఫ్ చేయడానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? గతంలో ఏదైతే పరిపాలన జరిగిందో దాంట్లో ఉన్న అవకతవకలు ఏవైనా ఉంటే మేము తీస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి క్లియర్ కట్ గా అది 1,14,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఏ జీవో ఇష్యూ చేసి అమలు చేసిందో ఆయనకి ఎందుకు వెళ్ళాయో తీయమనండి. అవి తీసిన చెక్కులు ఆయన అకౌంట్ లో పడ్డాయా లేదా అనేది తీస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్. రెండవది, రామ్ గోపాల్ వర్మకి మీద కేసు పెట్టారు. ఏవైతే సెక్షన్లు ఉన్నాయో, ఏవి 353, 356 ఈ కేసులు ఉన్నాయో, ఆ కేసు ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే ఆయన ఇంటికి నోటీసులు పంపిస్తారు. లేదంటే ఆ పోలీసు వ్యవస్థ అది చూస్తుంది. కానీ మనం ఆయన స్విచ్ ఆఫ్ చేసిన విషయాన్ని మనం ఎక్కడికి వెళ్ళిపోయారా, భయపడ్డా అన్నది ఊహకు అందని విషయాలు ఇవన్నీ. ఊహాజనితమైంది. ఎందుకంటే చట్టం చూస్తుంది. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు తీశాడు, గతంలో ఎవరికి సపోర్ట్ చేశాడు అన్న విషయాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఓకే. కానీ ఆయన స్విచ్ ఆఫ్ చేశాడు, భయపడిపోయాడు, లేదా భయపడలేదు, ఆయన ఈ విధంగా అంటే ఆ క్యారెక్టర్, ఆ అసోసియేషన్ మనకు అనవసరం అంటాను నేను. ఆయన అది చట్టం చూసుకుంటది. ఆయన అది నెక్స్ట్ స్టెప్, ఆయన స్విచ్ ఆఫ్ చేశాడు అనుకోండి, ఆయనకి నోటీస్ అందించడం, లేదా నోటీస్ అందించకపోతే ఎవరినో పంపించడం, ఇవన్నీ కూడా చట్ట పరిధిలో ఏవైతే ఉన్నదో దాని రూల్ ప్రకారము పోలీస్ వ్యవస్థ చూస్తుంది.
దాన్ని మనం ఆయన భయపడ్డా లేదా అనేది చెప్పడం అనేది అనవసరమని నేనైతే భావిస్తున్నానండి. ఇంకొక విషయం చెప్తున్నాను. సామాన్యుడు ఏవైనా ఒకవేళ కానీ తప్పు చేస్తే సాధారణంగా అరెస్ట్ జరుగుతుంది, అవన్నీ జరుగుతాయి, అవన్నీ అవుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క చట్టంలో ప్రతి ఒక్క దానికి రాజకీయ ముసుగు తొడుగుతున్నారు. రాజకీయ ముసుగు తొడిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ వెనకనున్న ప్రభుత్వమో ప్రతిపక్షమో లేకపోతే ఇంకొక పార్టీయో డెఫినెట్గా స్టాండ్ తీసుకొని దాన్ని రాజకీయంగా చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు అన్నట్టు మరి ఇంకా ప్రతి ఒక్క పార్టీ కూడా ఆ విధంగా చుట్టూ తిప్పి రాజకీయ సంక్షోభంలోకి తెచ్చి రాజకీయంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. మనం ఏం చేయాలి అంటే ఒక అర్థవంతమైన డిబేట్ మనలో మనం మాట్లాడుకోవాలి. రెండోది మీడియా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీతో పాటు అందరికి కూడా దీని ద్వారా తెలియజేసేది ఏమంటే ఏవైతే నెగిటివ్గా లేకపోతే మనకు అసభ్యకరంగా మాట్లాడినవన్నీ కట్ చేయండి. ఫస్ట్ ఆ కట్ చేసి అసలు వేయకండి. వాళ్ళు ఎవరు మాట్లాడినండి, ఏ పార్టీ మాట్లాడినండి, దాన్ని 10 సార్లు 100 సార్లు చూపించడం అనేది ఆ నెగిటివ్ పాయింట్సే ప్రజల్లోకి జనాల్లోకి వెళ్తున్నది. ఎప్పుడైతే అన్ని మీడియాలు ఆ పందాన్ని పాటిస్తాయో అర్థవంతంగా, ఇప్పుడు మనం చాలా వరకు డిబేట్స్ చేసాం స్వతంత్ర టీవీలో, మహేష్ గారు కూడా మొన్న వచ్చారు. అలాంటి డిబేట్స్ మనం చేసుకొని ఏది తప్పు ఏది కాదు అనేది మనం చేసుకుంటే ఒక వ్యవస్థ వ్యవస్థ మారకపోనియండి, మనకు సంబంధం లేదు. మన వరకు మనం ఏం చేసాము అన్నది మనం కొంత మెసేజ్ ఇస్తే ఆటోమేటిక్ గా మారుతారు. ఎప్పుడు మనము వాళ్ళు చూపించారు కదా మనము చూపించాలి అని చూపిస్తే. కానీ వర్మకి అదే ఒక ఆయుధంగా మారింది. వర్మ పబ్లిసిటీ స్టంట్ అలాగే చేస్తూ ఉంటాడు. మీడియాను అడ్డు పెట్టుకుని పబ్లిసిటీ స్టంట్ కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడనే ఒక ఇది ఉంది. అలాగే ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా సినిమాలు తీయడం అనేది ఆయన గతం నుంచి చూస్తున్నాం. గతంలో వంగవీటి కానివ్వండి, తర్వాత వచ్చిన రక్త చరిత్ర, గవర్నమెంట్ మారగానే మళ్ళీ మనం చూసాం లక్ష్మీ ఎన్టీఆర్ అని, లేకపోతే వ్యూహం అని రకరకాల సినిమాలు తీస్తున్న పరిస్థితి. అంటే ఆయన మీడియాని కానీ లేకపోతే అటు పొలిటీషియన్స్ కూడా వాడుకుంటున్నాడేమో అనిపిస్తుంది. డెఫినెట్గానండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను మీకు, క్యాపిటలిస్టులు చాలా మంది ఉంటారు. క్యాపిటలిస్టులు డైరెక్ట్గా ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు వాళ్ళకి ప్రోత్సహించి తీయనవసరం లేదు. అభిమానం, పార్టీ మీద అభిమానం, లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి మీద అభిమానంతోనో ఆయనకి సపోర్ట్ చేయాలి, నాకు బ్లెస్సింగ్స్ రావాలి అన్న విషయంలో చాలా మంది ఉంటారు. వ్యక్తిగత లాభం కోసం కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు వ్యక్తిగత లాభం కోసం చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఇగో ప్రెజెంట్ చేసి, సార్ ఫలానా వ్యక్తితో ఈ సినిమా తీశాను, మన పార్టీకి ఫెచ్ అవుద్ది అని చెప్తే ఏ ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు అయినా రేపు పొద్దున్న కాదనలేరండి. నేను చెప్పింది పవన్ కళ్యాణ్ అయినా కాదనలేరండి. ఇలాంటివి అవన్నీ కూడా వ్యవస్థలో ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయండి. దానికి ఎప్పుడైతే కట్ ఆఫ్ చేస్తారో, నీతివంతంగా నిజాయితీగా రాజకీయం సాగించాలనుకుంటారో, మనం ఓడిపోయినా పర్వాలేదు అనుకుంటారో, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని నా అభిప్రాయం. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా ఇప్పుడు గతంలో చాలా స్పీడు ఎంత అంటే పోసాని కృష్ణమురళి కానీ సిరెడ్డి కానీ ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే వాళ్ళు కూడా ఈ మధ్యన నోటీసులు వెళ్ళిన తర్వాత మా కుటుంబాల కోసం మేము రాజకీయాల నుంచి కంప్లీట్గా తప్పుకుంటున్నాం, మమ్మల్ని వదిలేని మహాప్రభు అనే పరిస్థితికి వచ్చింది. అంటే వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు వదిలేస్తారు సరే, కానీ ఎదుటి వాళ్ళ కుటుంబాలంటే వాళ్ళకి లోకువా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి కానీ, వాళ్ళ కుటుంబాల గురించి కానీ ఏమేమి మాట్లాడారో ఏంటనేది మనం చూసాం యూట్యూబ్లో కానీ లేదా సోషల్ మీడియా కానీ చూసాం. ఎలా చూడాలి అంటే అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు మరోలా మారిపోతున్నారా తప్పించుకోవడం కోసం? ఖచ్చితంగా అలాగే అనుకోవాలి. ఎందుకంటే నిజంగా వాళ్ళు వ్యక్తిగతంగా అన్నా ఏ విధంగా అన్నా కూడా ఈ బ్యాక్ స్టెప్ తీసుకున్న విధానం చూస్తే కూడా నాకు ఆశ్చర్యం కూడా కలిగించింది. ఎందుకంటే పోషాణ కృష్ణమురళి కూడా ఇంచుమించు మన ఆర్జీవి గారి మనస్తత్వం ఎవరి మాట వినే రకం కాదని, ఆయన నమ్ముకుందని, ఆయన చూసిందని, ఆయనకు అనిపించింది మాత్రం గట్టిగా వాదిస్తూ చెప్తా ఉంటాడు. ఆయన కూడా బ్యాక్ స్టెప్ తీసుకొని మాట్లాడిన తీరు, పాశ్చాత్తపడిన తీరు చూస్తే మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆయన చిరంజీవి మీద వ్యాఖ్యలు చేసిన, చిరంజీవి తర్వాత సమర్థించుకున్నాడు, తర్వాత రకరకాల స్టాండ్స్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నా ఆనెస్ట్ గా ఉంటాడని ఒక పేరు. పొలిటికల్ అంటే అవినీతికి అవకాశం లేదు. మాట విషయంలో మాత్రం అట్లా హార్డ్గా మాట్లాడినా తను ఒక స్టెప్ వెనక్కి తీసుకోవడానికి కూడా నేను సరే చూసినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఎందుకంటే ఈ పెడుతున్న కేసులు తీరు అంటే
వీళ్ళ కోసం మనం మాట్లాడి వాళ్ళ కోసం మనం మాట్లాడి అనవసరంగా జైలుకి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇబ్బంది పడాలి అని ఒక పరివర్తన వచ్చినట్టుంది పోషణ విషయంలో. లేదు, తాత్కాలికంగా మన పరిస్థితి బాగాలేదు, మన పార్టీ లేదు కాబట్టి మనం ఏదో వెనకేసుకొని మళ్ళీ మన పార్టీ వచ్చినప్పుడు మనం ఏదో దురుపుకొని మళ్ళీ మొదలుదాం అనుకున్నాడేమో. కానీ ఇట్లా వెళ్ళడం అంటే శ్రీరెడ్డి విషయంలో తీసుకున్నా శ్రీరెడ్డి గారు ఏం మాట్లాడిన తీరు కూడా సభ్య సమాజం వాడే భాష ఎప్పుడు కూడా మాట్లాడాలి. అది వ్యక్తిగత విషయం మాట్లాడినా, మామూలుగా చెప్పినా ఆ పదప్రయోగాలు కూడా చాలా అసహ్యంగానే ఉంది. చివరికి కమ్యూనిటీకి వెళ్ళలే కాదు, సమాజం కూడా అంగీకరించింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి ఆమెకున్న జోష్ అనుకోవచ్చు, లేదా రాణింపు అనుకోవచ్చు, అప్పుడు అంటే యాంటీ గవర్నమెంట్ విషయంలో అంటుంది కాబట్టి వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. అలాంటి కేసులు పెట్టేది, ఒకవేళ ఎవరైనా కేసులు పెట్టినా ముందుకెళ్ళలేదు. సో వీళ్ళు ఇప్పుడు కేసులో భయపడి వీళ్ళిద్దరు మాత్రం వెనక్కి వెళ్ళారు. బహుశా మరి నిజంగా వాళ్ళ జీవితంలో మార్పు వచ్చి ఉంటే, చట్టాలు తేలేని మార్పు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినట్టు మనం ఆశిద్దాం. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళు చెప్పినట్టు గైడ్ లైన్ కావచ్చు, కుటుంబ అవసరాల విషయం కాదు, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా శ్రీరెడ్డి చెప్తుంది. పోషాని గారు కూడా మా కుటుంబంలోంచి భార్య సలహా కానీ వాళ్ళ సలహా ప్రకారం ఎత్తురా అవుతున్నాను, వెనక్కి వేస్తున్నాను, ఇక్కడి నుంచి మాట్లాడను అంటున్నాడు. సో చట్టాలలోని మార్పు సమాజం నుంచి వస్తుంది. అంటే ఇక్కడ మొరాలిటీ విషయంలో చెప్తుంటాం ఎప్పుడు కూడా, మనం సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. అంటే జైలుకు వెళ్తే అగౌరవంగా ఉండదు రోజుల్లో, కానీ ఈ రోజుల్లో జైలుకు వెళ్తే గౌరవంగా ప్రదర్శిస్తున్నారు కొంత. సమాజంలో మార్పు, సమాజాల భావం కూడా వ్యక్తిని ప్రభావితం చేస్తుంది, చట్టాల ప్రకారం కూడా అవుతుంది. చట్టాలలో మార్పు తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి. పోషణ కృష్ణమురళి గారు చేసిందే. ఇప్పుడు ఆయన వెనక అడిగేసినంత మాత్రాన ఆయన మాట్లాడేది కానీ ఆ మాట్లాడిన స్టాండర్డ్ కానీ మాత్రం తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఒకవేళ శిక్షించదగిన నేరమై ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. అని ఏదో సారి చెప్పినంత మాత్రాన వీళ్ళు కేసులు ముందు పోకపోవడం అనేది వీళ్ళ తప్పు అవుతుంది. వీళ్ళకి సారి చెప్తానో వీళ్ళ పార్టీ కండవ మార్చుకుంటానో ఈ కేసులు వెనక్కి వెళ్ళడం అనేది మాత్రం కూడా దాన్ని కూడా ఆక్షేపించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సారి చెప్పడానికి, వాళ్ళ సారి కోసం కాదుగా చట్టాలు ఉన్నాయి. ఎవరైతే వాళ్ళు చట్టాన్ని పరిధి దాటినప్పుడు చట్టమే దానికి శిక్షించాలి, చట్టమే వదిలేయాలి, చట్టమే క్షమాభిక్ష పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పార్టీ వాళ్ళు కాదు. ఈ పార్టీలు చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఈ విధంగా చట్టాలను దుర్వినియోగం కేసులు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. లేదా అధికారం లేనప్పుడు, లేదా బినామీ అకౌంట్ల విషయంలో కూడా చాలా చాలా జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో నాకు బాగా ఎక్స్పర్ట్గా ఉన్నాను కాబట్టి ఏ ఛానల్ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళ అకౌంట్ లేదు, ఎట్లాంటి పోస్టులు పెడుతున్నారు, మార్పింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఒకవేళ పోసాని కృష్ణమురళి గారు కేసు ఆయన మీద పెడితే ఆయన డిఫెన్స్ చేయడానికి ఆయన మీద పెట్టిన పోస్టులు కూడా చాలా ఆయనకు డిఫెన్స్ ఉంటాయి రేపు కోర్టులో. ఎందుకంటే అవన్నీ ఉన్నాయి. అంటే ట్రయల్స్ లోకి వెళ్ళడానికి వెళ్తే ఇవేం నిలబడే కేసులు కావు, శిక్షించబడే నేరాలు కూడా కావు. రైట్ మహేష్ గారు, ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా పదే చెప్తున్నారు. కొంతవరకు వాళ్ళు సాఫ్ట్వేర్ అయినా ఉంటారు, రాజకీయ సాధింపులు వద్దు అని చెప్తున్నప్పటికీ కూడా క్యాడర్ ఆ విధంగా లేదు. కింద స్థాయి నాయకులు కానీ వాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోవడానికి వీలు లేదు, ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిందే అన్న విధంగా మన బుద్ధ వెంకన్న కూడా అదే విధంగా స్పందించడం జరిగింది. మీరు వదిలేసినా మేము వదలము, ఒకవేళ మీరు వదిలేస్తే కనుక మేము మీకే రివర్స్ అవుతామనే విధంగా బుద్ధ వెంకన్న సైతం మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలి మరి? అంటే రాజకీయ కక్ష సాధించాలని కింద క్యాడర్ కోరుకుంటుందా? సార్ ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు అనేది కానీ ఇక్కడ కానీ ప్రారంభమైతే డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతుంది, డౌట్ లేదు దాన్ని. ఎందుకంటే ఇక్కడ రాజకీయ కక్ష సాధింపు ఏంటి సార్? రాజకీయ కక్ష సాధింపు ఎక్కడిక్కడ? ఇప్పుడు ఇట్స్ నాట్ ఇదేదో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మనం మాట్లాడే స్వేచ్ఛ ఉందని చెప్పి అది కాదు సార్ ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పటి వరకు కూడా నేను కొన్ని లక్షల మంది పోస్టులు పెడతారు ఇవాళ, ఆ లక్షల మందికి కేసులు పెట్టరు సార్, ఆ లక్షల మందికి అరెస్ట్ చేయరు. రాంగోపాల్ కూడా పెట్టింది కూడా ఇట్స్ వెరీ వెరీ స్మాల్ కేసెస్. ఇట్స్ 350, ఇదేదో 353 అండ్ 336 అయితే పెట్టారు. ఇట్స్ బెయిలబుల్, ఇట్స్ సింపుల్ బెయిలబుల్. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. కానీ ఇష్యూ ఏంటంటే మీకు ఎందుకు మీరు మీ వెనక మీకు ఎవరు పెట్టమన్నారన్నప్పుడు, లేకపోతే ఆ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరిగిందో అమౌంట్ ని ఎందుకు మీ అకౌంట్ లో పడిందని చెప్పడంలో ఇలాంటి దానికి వాళ్ళు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దొరుకుతున్నారు. ఇక్కడ మాకు అవసరమే లేదు సార్. సీరియస్గా చెప్తున్నాం. వర్రా రవీందర్ రెడ్డి ఎవరో మాకు తెలియదు, సజ్జల భార్గవ రెడ్డి ఎవరో తెలియదు, వీళ్ళంతా ఎవరో తెలియదు. మరి వీళ్ళందరికీ సోషల్ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి వాళ్ళకి 15,000, 30,000 రూపాయలు జీతాలు ఇచ్చి, ఇదేదో సోషల్ మీడియాలో నా తమ్ముడో మా అన్నో మా చెల్లె పెట్టిన పోస్టులు కాదు సార్. ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్. గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చింది, అది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంతే తప్ప ఇది జనరలైజ్డ్ గా ఈ విషయాన్ని, రాంగోపాలం విషయాన్ని, శ్రీరెడ్డి విషయాన్ని జనరలైజ్డ్ గా మాట్లాడడానికి కుదరదు.
రామ్ గోపాల్ వర్మ డాన్లు ఆయన ఎవరు, ఆయన పెద్ద పెద్ద హైదరాబాద్ లో బాంబేలో డాన్లు భయపెట్టి ఉండొచ్చు. రైట్. ఇప్పుడు అంత భయపెట్టే డాను ఈరోజు తెలంగాణకి ఫోన్ ఎత్తలేదు. Right. దానికి కూడా ఆయన ఫోన్ త్వరలో మహేష్ గారు మనకు టైం అయింది, మరి ఇంకోసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు, అలాగే మధుబాబు గారు, శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.